హాయ్ అండి. ఇవాళ నేను వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా పూర్ణాలు తయారు చేస్తున్నాను. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు కంపల్సరీ నివేదన చేస్తారు. ముందుగా మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ మినప గుళ్ళు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవి బాగా కడుక్కొని 3 టైమ్స్ 4 టైమ్స్ దాకా వంపేసి తర్వాత ఒక 4 అవర్స్ దాకా నాననివ్వాలి. తర్వాత ఒక గ్లాసు పచ్చెనగపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ పచ్చెనగపప్పుని కూడా నీట్గా కడుక్కునేసి ఒక 1/2 అవర్ దాకా నానబెట్టుకోవాలి. వీటిని 2-3 టైమ్స్ కడుక్కొని వాటర్ వేసుకొని ఒక అరగంట గంట సేపు నానాక వీటిని మనం కుక్కర్లో వేసుకోవాలి. ఒక విజిల్ కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. మూత పెట్టుకునేసి స్టవ్ మీద పెట్టుకుందాం. 1-2 విజిల్స్ 2 విజిల్స్ రానివ్వండి. హై మంట మీద, హై ఫ్లేమ్లో అయితే, సిమ్లో అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చేసింది. కుక్కర్ దించుకునేసి ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకునేసి ఈ నలకలు ఏం లేకుండా ముందు కొంచెం మరిగించుకొని తర్వాత దీన్ని వడపోసుకోవాలి. నలకలు అవి ఏమన్నా బెల్లంలో ఉంటే వచ్చేస్తాయి. బెల్లం జస్ట్ బాయిల్ కొంచెం వేడెక్కితే సరిపోతుంది. వడపోసుకున్నాం. ఇప్పుడు ఈ బెల్లము కొంచెం పాకం వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకునేసి మరిగించుకోవాలి. ఈ లోపల మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చెనగపప్పులో వాటర్ అంతా వంపేయాలి. వంపేసుకొని కొంచెం చల్లారాక వీటిని మనం మిక్సీలో వేసుకుందాం. ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోతుంది. చిన్న జార్లో అయితే మంచిగా మెదగుతాయి ఇవి. ఇప్పుడు కొంచెం లైట్గా పాకం వచ్చేసాక ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చెనగపప్పుని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేయంగానే గట్టి పడిపోతుంది. ఇదంతా ఒక 10 మినిట్స్లో ఉంచేస్తే ఒక 5 to 10 మినిట్స్కి మొత్తం చిక్కబడిపోతుంది. పాకం అంటూ ఏం అవసరం లేదు. లైట్గా బెల్లం కరిగితే కొంచెం చిక్కబడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆపేసుకునేసి ఉండలుగా ప్రిపేర్ చేసుకుందాం వీటిని. పూర్ణాలు అనేది నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా ఇవి చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ రెసిపీ. ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేయడం వల్ల చేతులకి కూడా బాగా అంటుకోకుండా ఉండలు బాగా మెత్తగా బాగా వస్తాయి. ఇప్పుడు గట్టిపడిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఉండలుగా చేసుకుందాం. ఈ లోపల మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ ఉండలు రెడీ అయిపోయినాయి. మనకి ఎన్ని అవసరమైతే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైసు, మినప్పప్పు వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3 to 4 అవర్స్ నానితే సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పప్పు వేసాం కాబట్టి మెదుపు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదు, మరీ పలచగా అయితే రావు పూర్ణాలు. దోసపిండి కంటే కొంచెం చిక్కగా రుబ్బుకోవాలి. దీన్ని మనం బౌల్లోకి తీసుకుందాం.
ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కొంచెం లైట్గా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని చాలా గట్టిగా ఉంది కాబట్టి ఇంత ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా పూర్ణాలకి పైన అంతా చాలా మందంగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఈ పూర్ణాలని ఒక్కొక్కటిగా వేసుకుందాం. పూర్ణాలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే అవి పగలగొట్టుకొని అడుగునంతా విడిపోతుంది. పూర్ణాలు వేయటంలోనే అంతా ప్రాసెస్ చేయడం ఈజీయే, కానీ పూర్ణాల లోపల వేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సిమ్లోనే కాల్చుకోవాలి. కొద్దిసేపు కొంచెం హైలో ఉంచి సిమ్లో కాల్చుకున్నాకైతే బాగా లోపల ఉండేదంతా కాలద్ది. బాండలు కొంచెం మందంగా ఉండాలండి, లేదంటే ఇవి అడుగంటుకుంటాయి కొంచెం పూర్ణాలు. రెడీ అయిపోయినాయి. టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోయాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఇవి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.